యస్యాహురాగమవిదః పరిపూర్ణశక్తేరంశే కియత్యపి నివిష్టమమం ప్రపంచం తస్మై తమాలరుచిభాసురకంధరాయ నారాయణీ సహచరాయ నమః శివాయ. ఇవాల్టి రోజున పరమ పవిత్రమైనటువంటి సమస్త విద్యలకు అధిదేవత అయినటువంటి జగన్మాత శ్రీ శారదా పరమేశ్వరి అమ్మవారి యొక్క దివ్యక్షేత్రమైనటువంటి ఈ శృంగగిరి క్షేత్రంలో జగద్గురు పరంపర యొక్క అఖండ తపస్సుతో పరిపూర్ణమైనటువంటి మహిమను పొందిన ఈ క్షేత్రం శృంగగిరి క్షేత్రంలో, అందులోనూ ఈ సచ్చిదానంద విలాసములో మా గురువరేణ్యుల యొక్క కృపా దృష్టిలో ఈ అష్టావధాన కార్యక్రమం అనేది చక్కగా సంపన్నం అవడం అనేది మా మనస్సుకు అత్యంత సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నది. ఇక్కడ ఈ సచ్చిదానంద విలాసము అనేది ఏదైతే ఉందో ఇది ఎన్నో ఏళ్లుగా ఎన్నో ఆ కార్యక్రమములు, ధార్మికములు, అదేవిధంగా శాస్త్ర సభలు, వేద సభలు, వేద పారాయణలు, అవధానాలు అన్నీ కూడా జరిగినటువంటి ప్రదేశం ఈ ప్రదేశం. అదేవిధంగా అంతకుముందు విశేషంగా ఎన్నో సంవత్సరాల పాటు అఖండంగా చంద్రమౌళీశ్వర స్వామి యొక్క ఆరాధన జరిగినటువంటి ప్రదేశం. కాబట్టి ఇటువంటి ఈ ప్రదేశంలో ఈ అష్టావధానం అనేది వాటి రోజున జరగడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అంటే అమ్మవారు ఆ సమస్త విద్యలకు అధిదేవత అయినటువంటి ఆ వాగ్దేవత ఎప్పుడు కూడా వేద మంత్రముల రూపంలో, శాస్త్రార్థముల రూపంలో ఇక్కడ ఈ ప్రదేశంలో అంటే ఈ భవనంలో ఎప్పుడు కూడా నాట్యం చేస్తూ ఉంటుంది. అటువంటి పవిత్రమైనటువంటి స్థలం ఈ సచ్చిదానంద విలాసము అనేటటువంటిది. మా పరాపర గురువులు జగద్గురు శ్రీ సచ్చిదానంద శుభాభినవ నృసింహభారతి మహాస్వామి వారి నామంతో దీనికి సచ్చిదానంద విలాసము అని పేరు. ఎందుకంటే వారే దీన్ని కట్టించే ఇక్కడ వారి తపస్సుని ప్రారంభించారు కాబట్టి వారి పేరుతో దీనికి సచ్చిదానంద విలాసము అనేటటువంటి నామధేయం చేయడం జరిగింది. ఈ వనం అంతా ఏదైతే ఉందో దీనికి నరసింహవనం అని, దాంట్లో ఇది సచ్చిదానంద విలాసము అని. నరసింహవనము అని ఎందుకన్నారు అనంటే వారి గురువులు, అదేవిధంగా ఈ పరంపరకే విశేషంగా ఉపాస్యుడైనటువంటి నరసింహస్వామి, అదేవిధంగా వారి గురువులైనటువంటి నరసింహభారతీ స్వామివారు. కాబట్టి ఆ వారి యొక్క ఆ నరసింహస్వామి, నరసింహభారతీ స్వామివారు, నరసింహస్వామి మరియు నరసింహభారతీ స్వామివారి యొక్క నామంతో ఈ నరసింహవనం అనేటటువంటిది విశేషంగా అత్యంత మహిమాన్వితంగా ప్రకాశిస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఇటువంటి ఈ అవధాన విద్య అనేది ఇక్కడ విశేషంగా ప్రదర్శింపబడడం అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇక్కడ ఇవాల్టి రోజున ఈ అవధానంలో తాత సందీప్ శర్మ గారు ఆయన చక్కగా అవధానం చేసి ఆ అన్ని పృచ్ఛకుల యొక్క ప్రశ్నలన్నిటి కూడా చక్కగా సమాధానాలు చెప్పి ఈ అవధానాన్ని పూరణ చేసి ఉన్నారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆయనకి ఈ సందర్భంలో మా యొక్క నారాయణ స్మరణ పూర్వక ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. ఆయన ఇప్పటివరకు ఎన్నో శతావధానాలను ఎన్నో చోట్ల చేస్తున్నారు. దగ్గర ఒక 70 చేశారుగా. 80 అష్టావధానాలు 80 వరకు అయినాయి. కాబట్టి 80 అష్టావధానం చేశారు. అయితే ఇక్కడ అష్టావధానం చేయడం, మా సన్నిధిలో అష్టావధానం చేయడం అనేది ఇది మొదటిసారి. అంటే ఇక్కడ మొదటిసారి అష్టావధానం చేసినప్పటికీ కూడా వాళ్ళ ముగ్గురులోనూ మొట్టమొదట నాకు పరిచయం సందీప్ శర్మే, వారి ముగ్గురులోనూ కూడా. ఎందుకంటే అప్పుడు నేను 2018వ సంవత్సరంలో రాజమండ్రికి వచ్చినప్పుడు అక్కడ రాజమండ్రిలో జరిగినటువంటి ఒక కవితా గోష్ఠిలో కవి గోష్ఠి ఒకటి జరిగింది. అప్పటి నుంచి కూడా సందీప్ శర్మని చూస్తూ ఉన్నాం. ఆ పరిచయం అనేది అప్పటి నుంచి కూడా ఉన్నటువంటిది. ముగ్గురిలోనూ కూడా మొట్టమొదటి పరిచయం సందీప్ శర్మ గారిదే. కాబట్టి ఈ అష్టావధాన కార్యక్రమం ఇక్కడ జరగడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంలో మరొక మారు సందీప్ శర్మ గారికి ఆశీర్వాదం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దీని యొక్క సంచాలకత్వం లలితాదిత్య శర్మ గారు, ఆయనకి మేము ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా దీంట్లో పృచ్ఛకులు రఘునాథ్ శర్మ గారు అందరూ కూడా
దీంట్లో పృచ్ఛకులుగా చక్కగా తమ తమ కర్తవ్యాలను చక్కగా నిర్వహించుండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి మీకు కూడా మా యొక్క ఆశీర్వాదాలని అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు జయలక్ష్మి చక్కగా ఆ అవధాన విద్యని అభ్యసిస్తూ అవధానాన్ని ప్రారంభించి, అందులోని సంస్కృతంలో అవధానాన్ని ప్రారంభించి చేస్తూ ఉండడం, ఇవాళ రోజున ఆ శ్లోక సమర్పణ, విశేషంగా తాను రచించినటువంటి శ్లోక సమర్పణను చేసి ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి ఇదే విధంగా ఇంకా విశేషంగా ఈ మార్గంలో ఇంకా అభివృద్ధిని చెంది ఇంకా విశేషంగా ఈ విద్యలో ఇటువంటి నైపుణ్యాన్ని విశేషంగా సంపాదించుగాక అని ఈ సందర్భంలో ఆ నైపుణ్యం ఇంకా విశేషంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో లభించుగాక అనే ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా శర్మగారి ఆయన జన్మదిన మహోత్సవం సందర్భంగా, ఆ జన్మదిన సందర్భంగా ఎన్నో సంవత్సరాలుగా ఈ క్షేత్రంలో ఈ అనేక విధమైనటువంటి అనుష్ఠానములు వీటన్నిటినీ చేయడం ద్వారా, అనుష్ఠానము ప్రవచనము వీటన్నిటినీ చేయడం ద్వారా ఇక్కడ ఈ పుట్టినరోజుని ఈ క్షేత్రంలో జరుపుకోవడం, ఆయనతో పాటు ఈ సందర్భంలో ఎంతోమందిని, ఆయనకి ఆప్తులు, బంధువులు, మిత్రులు, ఆప్తులు అయినటువంటి ఎంతోమంది ఆస్తికులకు కూడా ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చేటటువంటి ఒక అవకాశాన్ని కూడా వారందరికీ ఏర్పరుస్తూ ఆయనతో పాటు ఇక్కడికి తీసుకురావడం, ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో ఎంతోమంది పాల్గొనేలా చేస్తూ ఎంతోమందికి ఈ క్షేత్ర దర్శనం అనేది కూడా లభించేలా చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆయనకి, ఆయన పరివారానికి అందరికీ కూడా ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ, మరొక మారు అందరికీ కూడా ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడికి ముగిస్తూ ఉన్నాం. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. దర్శనం